కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. నేటి రాత్రి 9:30కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10:20 అమిత్ షా చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11:20 నోవాటెల్ హోటల్కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. నేటి రాత్రి 9:30కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10:20 అమిత్ షా చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11:20 నోవాటెల్ హోటల్కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్. సంజన, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక రేపు సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకులందరికీ కూడా ఆహ్వానం పంపిన నేపథ్యంలోనే ఈ రోజు రాత్రికి అయితే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కనుక ఏపీకి రానున్నారు. 9:25 అయితే కనుక ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అనంతరం కూడా రోడ్డు మార్గాన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి అయితే కనుక వెళ్తారు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడిని సీఎం గా ఎన్నుకున్న నేపథ్యంలో, శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసి భేటీ అనేది కూడా నిర్వహిస్తారు. ఏదైతే భేటీ అనంతరం కూడా ఈ యొక్క డిన్నర్ అనేది కూడా ఇక చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఇక డిన్నర్ అనంతరం కూడా ఇక విజయవాడ నోవాటెల్లో అయితే కనుక ఆయన బస్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కనుక పాల్గొంటారు. ఏదేమైనప్పటికీ ఇక ఎన్డీఏ కూటమి సంబంధించిన నాయకులందరికీ కూడా ఇక శుభాకాంక్షలతో పాటు ఇటు చంద్రబాబు నాయుడుకి అయితే కనుక ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అయితే కనుక సీఎం ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కనుక వస్తున్నారు అని చెప్పుకోవాల్సిందిరా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సంతోష్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. రేపు ఉదయం 10:40 ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక వద్దకు విచ్చేస్తారు. నిన్న కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, రేపు ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రధానమంత్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి చిన్నగా రోడ్డు మార్గంగా ఏదైతే ఆ ప్రమాణ స్వీకార సభ ఉందో సభకి వేదికకి చేరుకోనున్నారు. 10:40 దిగిన తర్వాత 10:40 నుంచి 10:45 లేదా 10:50 మధ్యలో ప్రమాణ స్వీకారం జరిగేటువంటి సభా వేదిక చేరుకోనున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ప్రధానమంత్రి పర్యటనకి ఇబ్బంది లేకుండా ఉండే పూర్తి స్థాయిలో అమరావతిలో జరగాల్సినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం ఉందో ప్రధానమంత్రిని ఇటు ప్రోటోకాల్ ని ప్రోటోకాల్ ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థలంలో ఐటీ పార్క్ దగ్గరలోనే ఈ సభ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు కాబట్టి నిడివి నిమిషాల్లోనే అక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి చిన్నగా ఆయనకు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆయనకి ఆ ప్రోటోకాల్ వెహికల్స్ రావడానికి, అదేవిధంగా ఆయన కాన్వే రావడానికి త్రూ డయాస్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. డయాస్ బ్యాక్ సైడ్ నుంచి ఆయన కాన్వేని నిలుపుదల చేస్తారు. అక్కడ నుంచి చిన్నగా డయాస్ పైకి వెళ్ళడానికి ఏదైతే ప్రమాణ స్వీకార వేదిక వెనక నుంచి కూడా ఆయన డయాస్ పైకి చేరుకుంటారు. అక్కడ నుంచి 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ప్రమాణ స్వీకారం తదనంతరం కూడా ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా మళ్ళీ ఆయన ఇటు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రత్యేక విమానం నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.